ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మొన్న అల్కా యాగ్నిక్ గారికి వినికిడి లోపం ఏర్పడిందని విన్నాం సడన్. అలా ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళి దిగుతున్నప్పుడు, ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా చాలా మందికి ఇయర్స్ పాప్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇయర్ డ్రమ్ బ్లాస్ట్ కూడా అవుతుందండి ఆ టైంలో? అంటే బేసిక్గా మీరు ఒకవేళ గుర్తు చేసుకుంటే, ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే, ఆల్కా యాగ్నిక్ ఈజ్ ఎ సింగర్. ఇన్ జనరల్గా సింగర్స్కి వోకల్ కార్డ్ నాడ్యూల్స్ అని వస్తాయి. దానివల్లనే దేర్ మజిల్ ఆఫ్ దేర్ వోకల్ కార్డ్స్ ఈజ్ స్ట్రాంగ్. ఇట్ గెట్ సమ్ నాడ్యూల్స్ విత్ విచ్ దేర్ సౌండ్ ఈజ్, దేర్ వాయిస్ ఈజ్ డిఫరెంట్. అవును, వాళ్ళ వాయిస్ డిఫరెంట్ ఉండడానికి కారణం ద వోకల్ కార్డ్ స్ట్రెంగ్త్. సో సింగర్స్కి ఇయర్ ప్రాబ్లం రావాలని లేదండి. సింగర్స్కి సమ్ టైమ్స్ కొన్నిసార్లు వాయిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ పాలిప్స్ ఇట్లాంటివి. చిన్న చిన్న పాలిప్స్ ఉంటే వీడు మైక్రోలారింజియల్ సర్జరీ అని ఆ వోకల్ కార్డ్స్ని నుంచే తొలగిస్తాం. బట్ మీరు ఒకవేళ గమనిస్తే అల్కా యాగ్నిక్ వచ్చింది గొంతు ప్రాబ్లం కాదు, చెవు ప్రాబ్లం. ఆ చెవి ప్రాబ్లం అల్కా యాగ్నిక్కే కాదు, మీకైనా రావచ్చు, నాకైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అల్కా యాగ్నిక్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ కాన్సర్ట్స్. సింగర్స్ బేసిక్గా వాళ్ళు స్టేజ్ షోస్ చేసినప్పుడు, స్టూడియోలో పాడినప్పుడు అయితే నిశ్శబ్దంగా ఉంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాడతారు, మీరు చూసుంటారు. బట్ వీళ్ళు కాన్సర్ట్స్ చేసినప్పుడు ఆ పెద్ద సౌండ్, పెద్ద మైకులు ఆ స్టేజ్ మీద, దానికి మనుషులకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్ ఈ సౌండ్ హై డెసిబల్స్కి ఎక్స్పోజ్ అయినందుకు నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటారండి. అంటే ధ్వని వలన చెవు యొక్క భాగంలో, కర్ణభైరికి ఏం కాదు, కొంతమందికి కర్ణభైరికి డ్యామేజ్ కావచ్చు, దట్ ఈస్ సింపుల్ థింగ్. బట్ కర్ణభైరి వెనకాల ఒక చిన్న యంత్రం ఉంటుందండి, దాన్ని మేము లాబ్రింత్, ఇన్నర్ ఇయర్ అంటాం. దానికి గనక డ్యామేజ్ అయితే సడన్ హియరింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాబబ్లీ ఆల్కా యాగ్నిక్ గారి రిపోర్ట్స్ అయితే నేను చూడలేదు, బట్ ఇది జరుగుంటుందని నా అంచనా.